ఉండాలిగా, ఐపీఎస్ ఆఫీసర్లకు అట్ట కాదని చెప్పాలిగా. ఏ పరిస్థితికి అంతే బలాన్ని ఉపయోగించాలి కానీ ఈ చిన్న పరిస్థితి కూడా పెద్ద బలాన్ని ఉపయోగిస్తే ప్రజలు వ్యతిరేకత రాదు. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే. ఆ లోకేష్ అనే ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పనిచేస్తున్నారే. మళ్ళీ దీనికి రాష్ట్రమైన టీము, ఐపీఎస్ ఆఫీసర్ టీము రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ డైరెక్షన్ లో మణికంఠతో మాట్లాడిస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి అంటారు, మర్డర్ కేసులు పెడతామని చెప్పి అంటారు. మర్డర్ కేసులు అయితే డెడ్ బాడీ కావాలి, అందుకని ఆగుతున్నారు. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే పెట్టేస్తారు మర్డర్ కేసులో. మొన్న పెట్టేశారుగా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, కడవ మంత్రుల్ని, దానిలో ప్రయాణం చేసిన అందరినీ పెట్టేశారు. కోర్టు చెవాట్లు పెట్టింది. ఎంతమందిని నిర్బంధించారు మీరు, ఆగామా? ఎంతమంది సోషల్ మీడియా వర్కర్స్ ని, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు రిమాండ్కి పంపించారు. ఆగిందా అంటారు నా ప్రజా వ్యతిరేకత. మొన్న 3 రోజుల క్రితం మీరు 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటటువంటి కేసుల్లో డోంట్ సెండ్ టు రిమాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్ మెజిస్ట్రేట్స్ కి. ఈ హైకోర్టు ఆర్డర్ ఇచ్చే లోపల చాలా మంది లోపలేశారు. కొమ్మినేని శ్రీనివాస్ అన్ని ఆ సెక్షన్లన్నీ కూడా బిలో 7 years ఆయన ఈ సెండ్ టు రిమాండ్. ఈ విధంగా బిలో 7 years శిక్ష పడేటటువంటి కేసులు కూడా రిమాండ్కి పంపించారు. దురదృష్టవశాత్తు మెజిస్ట్రేట్స్ మెకానికల్ గా ఇది తప్పు అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు సంవత్సరం తర్వాత చెప్పేటప్పటికే చాలా మంది అమాయకులైనటువంటి ప్రజలు, కార్యకర్తలు జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కటొక్కటి వికటిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, లోకేష్ గుర్తుపెట్టుకో, మీరు చేసే ప్రతి పని వికటిస్తున్నది. మీరు పెడుతున్న కేసుల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. మీరు ప్రమాదంలో పడుతున్నారనే విషయాన్ని మీకు తెలుసుకోకపోతే మీ కర్మ. మణికంఠ కాపాడలేడు, మరో కంఠ కాపాడలేడు, ఆ డీజీపీని కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి, పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. టోటల్ పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయటం కోసమే ఉపయోగించటం చాలా దురదృష్టకరం. ఆ పనిదో మేము చేసుకుపోతాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను కలుసుకుంటాం, ప్రజలతో మాట్లాడుకుంటాం, ప్రజలను పరామర్శించుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, అంతే తప్ప ఏంటిది నాకు అర్థం కాలే. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ లో మా ప్రజాబలాన్ని పరీక్షించుకుంటాం, ఇంతే కదా. ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది. రేపే ఎలక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ వ్యవహారం చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని కూడా వారికి చెప్పదలుచుకున్నాను. మీకు